ధర్మరాజులాగా నిలబడాలి, చాలా ఓపిక. యుధిష్ఠిరుడు అంటారు ధర్మరాజు. ఆయన యుద్ధంలో స్థిరంగా ఉన్న దాఖలాలు మనకు ఎక్కడా కనపడవు. 18 రోజులు యుద్ధంలో విజయవంతంగా 3 సార్లు వెనక్కి వెళ్ళాడు ఆయన. మరి యుధిష్ఠిరుడు అనేవాడు శ్రీకృష్ణుడు చెప్పాడు దానికి జవాబు. మరి విజయవద వల్ల యుద్ధంలో స్థిరంగా ఉన్నమాట కత్తులు కట్టాలు దగ్గర కదరా. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మానికి కట్టుబడి ఉన్నాడు ధర్మరాజు. అందుకే యుధిష్ఠిరుడు ఆయన ఒక్కడే అని చెప్పాడు. ఖచ్చితంగా యుద్ధంలో అంటే జీవితం అనే యుద్ధంలో స్థిరంగా ఉండాలి. అది విద్యార్థులకు నేర్పితే ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయండి? అతీగతి లేనివాడు ఎందుకు అవుతాడండి? పుష్కరవాక్ చతురత్వం ఆది మహాపటు శక్తియం యశమునం ధనురక్తి. ముఖ్యంగా మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. యశము అంటే కీర్తి. ఉన్నప్పుడు ఉండేది కీర్తి. గమనించాలి తేడా. సంస్కృతంలో కీర్తి ఉన్నప్పుడు ఉండేది, యశము పోయాక కూడా మిగిలేది, శాశ్వతంగా ఉండేది. యశ అనే శబ్దానికి కీర్తి అనే శబ్దానికి తేడా ఉంది. ఉన్నంతకాలమే ఉండేది కీర్తి. అందుకే కీర్తి శేషుడు ఉంటాడు. కీర్తి ఎక్కడుందో ఆయన పైకి వెళ్ళాడు అనమాట. అది లెక్క. యశశేషుడు అన్నారు. యశం ఎప్పుడూ ఉంటుంది అక్కడ. యశమునం ధనురక్తి. నువ్వు ఉన్నా లేకపోయినా శతాబ్దాల తరబడి నీ మాట జనం చెప్పుకునేంత యశస్సు నువ్వు సంపాదించాలి. అది ఉండవలసిన కోరికే. విద్యార్థికి 15 ఏళ్ల కుర్రాడికి మనం నేర్పాలి, అమ్మాయికైనా అబ్బాయికైనా. ఆ మంచి పేరు నీ గురించి 10 మంది చెప్పుకోవాలంటే పరిశోధన చేయాలి, వైజ్ఞానికమైన ఆవిష్కరణ చేయాలి.